శ్రీకృష్ణుడు ఎలా చనిపోయాడో తెలుసా? ఆద్యంతం మిస్టరీనే. మహాభారత యుద్ధం తరువాత శ్రీకృష్ణుడు ఎలా తన అవతారాన్ని చాలించాడు అనే దాని గురించి మనలో చాలా మందికి తెలిసి ఉండదు. శ్రీకృష్ణుడి మరణం వెనుక ఆసక్తికరమైన కథ దాగి ఉంది. ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 18 రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర మహాసంగ్రామంలో యోధులంతా మరణిస్తారు. కౌరవులంతా ఈ యుద్ధంలో మరణించడంతో యుద్ధభూమిలో తన బిడ్డలంతా శవాల దిబ్బలుగా పడి ఉండడాన్ని చూసి తట్టుకోలేని గాంధారి తన పుత్రుల మరణానికి మూల కారణమైన శ్రీకృష్ణుడి యాదవ వంశం నాశనమైపోవాలని శపిస్తుంది. కౌరవులపై విజయం సాధించిన పాండవులు హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు 36 సంవత్సరాల పాటు ద్వారకా నగరంలో తన భార్యలతో ఆనందంగా గడుపుతాడు. ఒకరోజు మహర్షులంతా శ్రీకృష్ణుడి దర్శనానికై వేచి ఉండగా శ్రీకృష్ణుడు జాంబవతీల కుమారుడైన సాంబుడు వారిని ఆట పట్టించాలని భావించి స్త్రీవేషంలో గర్భవతిగా నటిస్తూ మహర్షుల ముందుకొచ్చి తన కడుపులో ఉన్నది పాపా బాబా అని చెప్పమని అడుగుతాడు. దివ్య దృష్టితో అంతా తెలుసుకున్నవారు నీ కడుపులో నుండి ముసలం పుడుతుందని, అది మీ యాదవుల కులాన్నంతా నాశనం చేస్తుందని శపిస్తారు. మహర్షుల శాపం గురించి తెలుసుకున్న శ్రీకృష్ణుడు సాంబుడి పొట్ట నుండి బయటకొచ్చిన రోకలిని అరగదీసి సముద్రంలో కలిపేయాలని చెబుతాడు. శ్రీకృష్ణుడు చెప్పినట్టుగానే దాన్ని అరగదీయడం ప్రారంభిస్తారు. దాన్ని అరగదీసి అలసిపోయిన యాదవులు చివరికి చిన్న ముక్క మిగలడంతో విసిగొచ్చి దాన్ని సముద్రంలోకి విసిరేస్తారు. అది కొన్ని రోజులకు సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చి ఓ వేటగాడికి దొరుకుతుంది. దానితో ఆ వేటగాడు బాణాన్ని తయారు చేసుకుంటాడు. తన అవతారం పరిసమాప్తికి సమయం ఆసన్నమైందని భావించిన శ్రీకృష్ణుడు తన అస్త్రశస్త్రాలను పరిత్యజించి ప్రభాస తీర్థానికి చేరుకుని అస్తవృక్షం కింద విశ్రమిస్తాడు. కృష్ణుడు ద్వారకా నగరాన్ని విడిచి రాగానే ద్వారకా నగరం కొంచెం కొంచెంగా సముద్రంలోకి మునిగిపోవడం మొదలవుతుంది. అస్త చెట్టు కింద శ్రీకృష్ణుడు తన 2 కాళ్లను చాపుకుని విశ్రాంతి తీసుకుంటుండగా జింకను తరుముతూ వస్తున్న వేటగాడు దూరం నుండి మెరుస్తున్న శ్రీకృష్ణుడి పాదం జింక అనుకుని భ్రమించి ముసలంతో తయారుచేసిన బాణాన్ని విడుస్తాడు. విషపూరితమైన ఆ బాణం కృష్ణుడి పాదాన్ని తాకడంతో అక్కడే తన దేహాన్ని విడుస్తాడు. శ్రీకృష్ణుడి మరణానికి కారణమైన నిషాదుడే పూర్వజన్మలో శ్రీరాముణ్ణి చాటు నుండి సంహరించిన వాలి. శ్రీకృష్ణుడు ఎంతకూ కనబడకపోవడంతో అర్జునుడు గోపాలుణ్ణి వెతుకుతూ వస్తుండగా అస్తవృక్షం కింద శ్రీకృష్ణుడి పార్థివ దేహం కనిపిస్తుంది. అప్పటికే కృష్ణుడు మరణించి 4 రోజులవ్వడంతో అక్కడే తన సారథితో కలిసి అర్జునుడు శ్రీకృష్ణుడి అంతిమ సంస్కారాలను నిర్వహిస్తాడు. అంతటితో శ్రీకృష్ణుడి ద్వాపరయుగం అంతమై కలియుగం ప్రారంభమవుతుంది. ఇది క్రీస్తుపూర్వం 3102 ఫిబ్రవరి 17న జరిగిందని చరిత్రకారుల అభిప్రాయం. అయితే వ్యాస భారతం ప్రకారం శ్రీకృష్ణుడు అరణ్యాలకు వెళ్లి అక్కడి నుండి స్వర్గానికి చేరుకున్నాడని రాసి ఉంది. ఇలా కృష్ణుడి మరణం సంభవిస్తుంది. దీని గురించి చాలామందికి ఇప్పటికీ తెలియదు. కానీ తెలిస్తే ఆశ్చర్యపోతారు.